ఆదివారం ఉదయం ఇంట్లో అందరూ నిద్రలో ఉన్న రాము మాత్రం తెల్లవారుజామునే లేచి పనికి సిద్ధమయ్యాడు. అమ్మ అడిగింది, ఈరోజైనా విశ్రాంతి తీసుకోండి అని. కానీ ఆయన నవ్వుతూ ఓవర్ టైంకి వెళ్ళాలి, డబ్బులు కట్ అవుతాయి అన్నాడు. అప్పుడు కిరణ్ పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న, ఈరోజు సండే కదా, పార్కుకి వెళ్దాం అన్నావుగా అని అడిగాడు. ఆ మాట విని నాన్న హృదయం కదిలినా, సాయంత్రం వస్తాను బంగారం అని చెప్పి బయలుదేరాడు. ఫ్యాక్టరీలో రోజు మొత్తం కష్టపడి పనిచేస్తూ తన ఫోన్లో కిరణ్ పాత సైకిల్ ఫోటో చూసి ఈ నెలలో ఎలా అయినా కొత్త సైకిల్ కొనాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కిరణ్ తలుపు దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు రాకపోతే పార్కుకి వెళ్ళలేదు అన్న బిడ్డ మాటలు విని నాన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన చేతిలో ఉన్న చిన్న ప్యాకెట్ ఇచ్చాడు. అందులో కొత్త సైకిల్కి పెట్టేందుకు ఒక చిన్న బెల్ ఉంది. ఇంకో 2 సండేలు పనిచేస్తే నీకు కొత్త సైకిల్ అన్నాడు. కిరణ్ వెంటనే నాన్నను హత్తుకొని, నాకు సైకిల్ కన్నా మీరు ముఖ్యం అని అన్నాడు. ఆ క్షణంలో రాముకి అర్థమైంది ఏమిటంటే, మధ్యతరగతి నాన్నలకు సండేలు ఉండవు. వాళ్ళ విశ్రాంతి పిల్లల నవ్వులోనే ఉంటుంది.